హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ ఈటర్ హేమంత్. ఫ్రెండ్స్, నేను ట్రావెల్ బిజినెస్ అయితే చేస్తుంటాను వైజాగ్లో. ఆ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఇద్దరు బ్రదర్స్ అయితే నాకు అరకు చూపించి తీసుకురమ్మన్నారు, వైజాగ్ నుంచి అరకు. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ వాళ్ళని పిక్ చేసుకోవడానికి స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. మేమైతే వైజాగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి అరకు అయితే వచ్చేసామండి. అంటే వెళ్ళే దారి మధ్యలో ఉన్నాము. సో ఇక్కడ వెదర్ బాగుందని చెప్పేసి ఆపామన్నమాట. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ప్యాడీ పండిస్తున్నారు. కాంటూర్ బండింగ్ పద్ధతిలో పండిస్తున్నారు అనమాట. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి ఇలా చేస్తున్నారు. మే నెలలో వచ్చామండి, అయినప్పటికి కూడా మార్నింగ్ స్నోఫాల్ ఉంది. చాలా బాగుంది వెదర్, కాబట్టి ఇక్కడ ఆపి కొంచెంసేపు వ్యూ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మన బ్రదర్స్ అయితే ఎలాగైనా సన్ రైజ్ టైం కల్లా మీరు మాకు అరకు కొండపైకి తీసుకెళ్ళాలని చెప్పారు. సో నేనైతే తీసుకొచ్చానండి. మీరు ముందు చూశారు కదా సన్ రైజు, చాలా అంటే చాలా అందంగా ఉంది. మీరు ఆ పక్షుల సౌండ్ వింటారని చెప్పేసి అక్కడ నా వాయిస్ ఇవ్వలేదండి. చూశారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అలాగే మేమైతే ఇంకా కొండ ఎక్కుతున్నాం అనమాట. మధ్యలోనే సన్ రైజ్ చూసిన తర్వాత వ్యూ పాయింట్ ఉంది. అక్కడ బండి ఆపి ఇంకా కొద్దిసేపు నేచర్ వ్యూ అనేది చూసాము. చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా అందంగా కూడా ఉంది. లొకేషన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మన బ్రదర్స్ కూడా చూశారు, బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఈ ప్రాంతం చాలా లోతుగా ఉందండి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా లోతుగా ఉంది. సో అయితే మేమైతే అరకు కొండపైకి వచ్చేసామండి. ఇక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ బొటానికల్ గార్డెన్ ఉందన్నమాట. సో అక్కడికి సరే అది చూద్దామని చెప్పేసి వచ్చాము. బట్ అవి అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల. సరే ఇంకా 9:30కి ఓపెన్ చేస్తారు కదా, ఈలోపు పక్కనే ఉన్న రణజిల్లేడ వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వచ్చామండి. సో ఈ తావంతా కూడా రణజిల్లేడ వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గం అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారనమాట. అలాగే ఇదంతా కూడా చాలా చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన బ్రదర్ వెళ్తున్నారు. అలా పైకి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కావడంతో వాటర్ అనేది ఫుల్గా రావట్లేదు ఫ్రెండ్స్, కొంచెం తక్కువగా ఉంది. సో మళ్ళీ మేము ఇక్కడ నుంచి అయితే బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము ఫ్రెండ్స్. ఓపెన్ చేశారు. మన బ్రదర్స్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నారు, అవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. బొటానికల్ గార్డెన్లోనే యాపిల్ ట్రీ అండి ఇది. యాపిల్ పళ్ళు కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, అరకులో కటికా వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయని. చూడండి ఫ్రెండ్స్, ఇది కటికా వాటర్ ఫాల్స్. చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా. పైన చాలామంది మనుషులు కూడా ఉన్నారు, నేను జూమ్ చేశాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అవి బొంగులో చికెన్ ఇక్కడ ఫేమస్ కదా. సో అవి వండడానికి ఆ బొంగ్స్ అనేవి రెడీ చేసుకున్నారు. కటికా వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ స్టార్టింగ్ వే అండి ఇది. ఇక్కడ ఆల్కహాల్ నాట్ అలౌడ్ అని రాసుంది. సో ఇక్కడ చూడండి, చిన్న హట్ కూడా ఉంది స్టార్టింగ్లో, చాలా బాగుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. కటికా వాటర్ ఫాల్స్ పైకి వెళ్తున్నాం. మన బ్రదర్స్ అయితే ఎక్కుతున్నారు, కొండ ట్రెక్కింగ్ చేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను, మొత్తం చూద్దామని చెప్పేసి. సో రండి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం దూరం కొండ ఎక్కాము. మధ్యలో మాకు చిన్న వాటర్ ఫాల్ కనిపించింది, దీన్ని కూడా చూసాం. మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా పైకి మనం వెళ్ళాల్సి ఉంది, చాలా పైకి వెళ్ళాలి.
సో మన బ్రదర్స్ అయితే వస్తున్నారు మెల్లమెల్లగా, ఎందుకంటే వాళ్ళు డైలీ ఇలాంటి ప్రాంతాల్లో విజిట్ చేయరు కదా. సో ఎక్కడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. చూసారు కదా, తోవ ఇంకా పైకి ఉంది, బాగానే ఉంది, ముళ్ళు అలాంటివి ఏం లేవు. తోవ అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. సో మొక్కలు ఉన్నాయన్నమాట పక్క పక్కన, కొండ కాబట్టి ఇంకా ఉంటాయి. మనమే చూసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్, కొంచెం కాళ్ళు గట్రా జారుతుంటాయి అన్నమాట, చూసుకొని వెళ్ళాలి. మీరు ఈసారి ఎప్పుడైనా అరకు వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ పైన కొంతమంది ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళాలంటే ఇంకొద్ది టైం పడుతుంది. సో వెళ్దాం. మన బ్రదర్స్ అయితే వచ్చేస్తున్నారు. మన బ్రదర్స్తో జర్నీ చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే నన్ను కూడా సొంత బ్రదర్లా చూసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్న తోవ మధ్యలో ఒక చెక్క బెంచి ఉంది, అంటే కూర్చోడానికి ఎవరో ఏర్పాటు చేశారు అక్కడ, ఎవరైనా అలసిపోతే కూర్చోవడానికని. సో మేమైతే వెళ్తున్నాం. మన బ్రదర్ అయితే పరిగెట్టిస్తున్నారు పైకి. ఎప్పుడెప్పుడు వాటర్ ఫాల్స్లో స్నానం చేసేద్దామని ఉంది బ్రదర్కి, కాబట్టి పైకి ఫాస్ట్గా ఎక్కుతున్నారు. సో చూసారు కదా, మెట్లు రాళ్ళతో ఉన్నాయన్నమాట. సో మనం దగ్గరకు వచ్చేసామండి. చూసారు కదా వాటర్ ఇక్కడ. సో ఇదే కటిక వాటర్ ఫాల్స్ అండి, మనం దగ్గరకు వచ్చేసాం చూడండి. సో ఇదంతా కూడా లోయ అనమాట. లోయ చాలా దారుణంగా ఉంది, చాలా లోతుగా ఉంది. ఇక్కడ రాయిలు కూడా కొంచెం నాచు పట్టేసి ఉన్నాయన్నమాట, అంటే కొంచెం గట్టిగా అడుగు లేకపోతే జారుతుంది. ఎవరైనా చూసుకొని రండి. బేసిక్గా చాలామంది తెలియదు, అక్కడ రాయిలు నిత్యం వాటర్ వస్తుంది కదా, కాబట్టి జారుగా ఉంటుంది, చూసుకోవాలి, లేకపోతే పడిపోతారు. చూసారు కదా, సమ్మర్లో కూడా ఎంత వాటర్ వస్తుందో. ఈ వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. హలో, రండి ఫ్రెండ్స్, రండి. చాలా దారుణంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ సౌండ్, అది మీరు వినాలని చెప్పి అక్కడ నేను సౌండ్ ఇవ్వలేదు. సో మా బ్రదర్కి అయితే నేను స్లో మోషన్లో కూడా ఒక వీడియో తీశాను, చూడండి, స్నానం చేస్తున్నాడు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎంజాయ్ చేశాం, చాలా అంటే చాలా. ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా నేను చాలా మిస్ అవుతున్నాను. ఈసారి ఎప్పుడైనా కలుద్దాం. మన అన్నయ్య పేరు సుదర్శన్ అనమాట. అన్నయ్య నాకు కూడా స్నానం చేయమన్నారు. బ్రదర్ నువ్వు కూడా ఎంజాయ్ చేయరా, స్నానం చేయన్నారు. నాకు కూడా చేయాలనిపించింది, కానీ నేను క్లాత్స్ ఏం తీసుకువెళ్ళలేదు, కాబట్టి నేనైతే స్నానం చేయలేదు. సో జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కానీ చాలా చల్లగా ఉన్నాయి వాటర్, చాలా రిలీఫ్గా అనిపించింది నాకైతే. ఓజా నుంచి అక్కడ వరకు జర్నీ చేశాను కదా, ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసాం బొర్రా కేవ్స్కి. బొర్రా కేవ్స్కి వచ్చేసామండి, కటిక వాటర్ ఫాల్స్ నుంచి. మన బ్రదర్స్కి అయితే కొన్ని ఫొటోస్ తీసాను అక్కడ, చూడండి, చాలా బాగా వచ్చాయి కదా ఫొటోస్, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వెళ్తున్నాము. నాకు కూడా వీళ్ళతో పాటు ఎంట్రీ టికెట్ తీశారు. సో మీరు కూడా రండి బ్రదర్, బయట ఏం చేస్తారని. సో నేను కూడా లోపలికి వీళ్ళతో పాటు వెళ్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, బొర్రా కేవ్స్ ఇవి, చాలా బాగుంటుంది లోపల, మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, రండి లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ స్టెప్స్ అన్నీ దిగి కిందకి వచ్చాము. సో మన బ్రదర్స్ కూడా కిందకి వెళ్తున్నారు. మన బ్రదర్స్ అయితే ఆల్రెడీ అలసిపోయారు. సో అక్కడ ట్రెక్కింగ్ చేశారు కదా కటిక వాటర్ ఫాల్స్లో, కాబట్టి అలసిపోయారు. నేనైతే మీకు చూపించడం కోసం ఇదంతా వీడియోస్ తీసి పెట్టుకున్నాను, చూడండి. లోపలికి ఇంకా చాలా లోతుగా ఉన్నాయన్నమాట. సో ఇవంతా కొండ రాళ్ళతో, అంటే వైట్ రాళ్ళతో ఉన్నాయి. అవి కొంచెం వైట్ శుద్ధ రాళ్ళ ఉంటాయి కదా, అలా ఉన్నాయి ఈ రాళ్ళు కూడా. పైనుంచి చిన్న చిన్న డ్రాప్స్ కూడా పడుతున్నాయి వాటర్. సో అది కూడా చూశాను నేనైతే. ఒక దగ్గర మీకు ఇలా హ్యాండ్ పెట్టి చూపిస్తాను, చూడండి. చూస్తే అక్కడ మీకు తెలుస్తుంది వాటర్ పైనుంచి ఎలా పడుతుంది అనేది. చూశారు కదా,
చాలా బాగా ఫామ్ అయ్యాయి ఈ రాక్స్ అయితే. చూడండి ఈ రాయి పైన నేను టచ్ చేశాను. చాలా కూల్గా అనిపించింది అనమాట. చాలా చల్లగా ఉంది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్యూబ్ లాగా ఉందన్నమాట అది. చాలా చల్లగా ఉంది ఆ రాయ. సో ఇక్కడ కొంతమంది ఫోటో ఫోటో షూటర్స్ ఉన్నారు. వీళ్ళు మనకి కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు ఇక్కడ లొకేషన్స్లో ఫొటోస్ తీసి మనకి ఇస్తారు. సో చూసారు కదా, ఇక్కడైతే ఒక దేవుడు కూడా ఉంది. సో ఇక్కడ పూజలు చేశారు. సో మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇంకా లోపలికి చాలా కిందకి వెళ్ళాలి. సో మేమైతే అలా వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఒక రాయి ఉంటుంది. 2 రాతుల మధ్య నుంచి మనం వెళ్ళాలి. సో అది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం వెళ్ళిపోవచ్చు. మరి కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే బాగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. లేకపోతే వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలామంది విజిట్ చేయడానికి వచ్చారు. ఇంకా లోపలికి అలా వెళ్తూ ఉంటే ఇంకాస్త చీకటిగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు లైట్స్, కలర్ లైట్స్ కూడా ఇక్కడ అమర్చారు. అలాగ లోపలికి వెళ్తుంటే ఇంకా చాలా లాంగ్ ఉంటుంది. చూసారు కదా, కిందకి వెళ్ళాలి మనం ఇంకా. సో వెళ్తున్నారు మన వాళ్ళు కూడా. చూసారు కదా, అక్కడ చాలామంది ఉన్నారు. చూడండి, ఇక్కడ నేను వాటర్ టచ్ చేస్తున్నాను. అంత పైనుంచి వాటర్ పడుతుంది అనమాట, డ్రాప్స్. సో చాలా పైన ఉంది. అక్కడ నుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి, చిన్న చిన్నవి, చిన్న చిన్న వాటర్ పడుతుంది అనమాట. నేను ఈ వాటర్ ఎలా ఉంటుందని చెప్పి టచ్ చేశాను. మన బ్రదర్ అయితే అది టేస్ట్ చేయకు, నువ్వు ఎలా ఉందని చెప్పి, సో టచ్ చేయి చాలా అన్నారు. సో ఎందుకంటే అది ఎక్కడి నుంచో వస్తుంది కదా వాటర్, కాబట్టి టేస్ట్ చేయకని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత భయంకరంగా ఉందో ఈ బొర్రా కేవ్స్ అనేవి. కానీ చాలా అందంగా కూడా ఉంటాయి, అంతే భయంగా కూడా ఉంటాయి. చాలామంది విజిట్ చేస్తుంటారు నిత్యం. సో ఇంకా కొంచెం ముందుకి అలా అలా వెళ్తుంటే చూసారు కదా, ఇలాంటివి కనిపించాయి. ఇవి వాటర్ ఎక్కువ రోజుల నుంచి పడటం వల్ల అలా తయారయ్యాయి అన్నమాట. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే చూసారు కదా, ఇక్కడ 2 రాయలు ఉంటాయి కంజెస్టెడ్గా అని చెప్పాను. సో అది ఇదేనమాట స్పాట్. సో ఈ మధ్య నుంచి మనం కొంచెం ఒంగుని లోపలికి వెళ్ళాలి. చూసారా రాళ్ళు ఎంత జారుగా ఉన్నాయో. అది ఎప్పటి నుంచి క్రిస్టల్స్ ఇలా ఫార్మ్ అయ్యాయి. నేనైతే దగ్గర నుంచి కూడా చూశాను. ఈ క్రిస్టల్స్ అనేవి ఎప్పటి నుంచో వాటర్ అలా అలా డ్రాప్ పడడం వల్ల అవి కాస్త అలాగలాగా కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అన్నమాట. సో పైన వెళ్తున్నారు కదా కిందకి ఇలా. ఈ స్పాట్ దాటాక ఇందులో గబ్బిలాలు అంటారు కదా, ఆ పక్షులు ఉంటాయి. సో దానివల్ల కొంచెం ఆ ఏరియా అంతా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. వీళ్ళైతే నిత్యం బ్లీచింగ్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. కానీ స్మెల్ అయితే కొంచెం దారుణంగా వస్తుంది ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ. మేము అది ఫేస్ చేసాము. సో వాళ్ళు కూడా ఎంత క్లీన్ చేసినప్పటికీ ఆ లోపల తడి ఇంకా ఏం వెళ్ళవు కదా, లోపల ఎయిర్ కూడా పాస్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అందువల్ల కొంచెం బ్యాడ్ స్మెల్ బయటికి పోకుండా అక్కడే ఉండడం వల్ల కొంచెం ఆ స్మెల్ వస్తుంది, ఆ పక్షుల వల్ల, ఆ పక్షుల రెట్టల వల్ల అన్నమాట. కాబట్టి బాగానే ఉంటుంది. చూసారా ఇవి క్రిస్టల్స్ ఎలా ఫామ్ అయ్యాయో. ఇదంతా డిజైన్లా ఉంది కదా, కానీ కాదు, అదంతా రాయి. అది ఒక కెమికల్ రియాక్షన్ వల్ల అలా తయారయ్యాయి. చూసారు కదా, గొడుగుల్లాగా చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇంకా మొత్తం చీకటిగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ పైనుంచి వచ్చే వెలుతురు తగ్గిపోవడం వల్ల లోపల లైట్స్ ఉన్నప్పటికి కూడా అది మనకు అంత క్లియర్గా విజిబిలిటీ ఉండదు. నేనైతే చూపిస్తున్నాను మీకు. ఇదంతా కూడా గృహ, ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లోపల అంతా చూసి బయటకు వచ్చేసాము. ఇక్కడ రోప్వే ఉంది. సో ఎవరైనా కపుల్స్ కానీ లేకపోతే చిల్డ్రన్స్ కానీ ఎవరైనా సరే కొంచెం డేర్ చేసి ఈ రోప్వే నుంచి యువతల వైపు ఉన్న హిల్ నుంచి
అవతల వైపు ఉన్న హిల్కి వెళ్ళడానికి కొత్తగా రోప్వే కట్టారు. దీన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఫ్రెండ్స్ అమ్మయ్య అంతా అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం చూపించాను. ఫైనల్గా మన వాళ్ళు చూడండి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వాళ్ళ చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్ళు మధ్యలో ఉన్న మ్యాంగోస్ని కోసుకున్నారు. అవి కొంచెం ఈ పెద్దన్నయ్యకి కొంచెం తినడం ఇష్టం అంట. సో చిన్న చిన్న కొండమామిడి పళ్ళు, సో అవి కొంచెం కోసుకున్నారు. సో తర్వాత మన అన్నయ్య కొంచెం వాష్ చేసుకున్నారు. ఫైనల్గా మేము అక్కడ దిగిన ఫొటోస్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.